హాయ్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము ఈ యొక్క కరెంట్ ఎలక్ట్రిసిటీలో నెక్స్ట్ టాపిక్. సో మనము గత క్లాస్లో ఓమ్స్ లా, ఓకే, ద లాస్ట్ క్లాస్లో మనం ఓమ్స్ లా స్టడీస్ చేసాం. సో మరి ఓమ్స్ లా అనేది ఏ సిచ్యువేషన్లో అప్లికేబుల్ అయింది, సో వోల్టేజ్కి అదేవిధంగా కరెంట్కి ఉండే రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లాస్ట్ క్లాస్లో. ఓకే, అంటే వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరుగుతుందని, కరెంట్ పెరిగితే వోల్టేజ్ పెరుగుతుంది, వాయిస్ వర్సా. ఓకే, సో అది స్పెషల్గా మనము ఒక కండిషన్ దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు ఒక వాహకంలో ప్రవహించే కరెంట్ అనేది వోల్టేజ్ పైన ఎట్లా డిపెండ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ద కాన్స్టెంట్ టెంపరేచర్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, సో వోల్టేజ్ పైన, సో వోల్టేజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ద కాన్స్టెంట్ టెంపరేచర్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పామండి, రైట్? ఎస్. సో ఇక్కడ వి నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఐ అంటే సో కరెంట్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇంటూ ద కండక్టర్. అంటే ఇక్కడ అంతేకాకుండా మనం ఇంకేమని చెప్పామండి, సో కరెంట్ పెరిగితే వోల్టేజ్ పెరుగుతుంది, వోల్టేజ్ పెరిగినా కూడా కరెంట్ పెరుగుతుంది, సో వాయిస్ వర్సగా ఉంటుంది అని చెప్పేసి, సో ఓమ్స్ లా అనేది స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఇది అప్లికేబుల్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క ఓమ్స్ లా అనేది అన్ని మెటీరియల్స్ కి అప్లికేబుల్ అవుతుందా? మరి ఇక్కడ ఓం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి నిరోధానికి ఎస్ఐ ప్రమాణం ఓమ్స్ అని చెప్పాము, దాని రెసిస్టర్ అని చెప్పాం. ద రెసిస్టర్ అంటే మనం దాని గురించి క్లియర్గా మనం గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశామండి. అయితే ఈ రోజు క్లాస్లో మనం స్పెషల్గా మరి ఈ యొక్క ఓం నియమం అనేది అన్ని పదార్థాలకు వర్తిస్తుందా, వర్తిస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఓమ్స్ లా అనేది స్పెషల్గా అన్ని పదార్థాలకు కాకుండా ఏ పదార్థాలైతే ఓం నియమాన్ని, ఈ యొక్క నియమాన్ని పాటిస్తాయో, అంటే ఓమ్స్ లాని పాటిస్తాయో వాటిని మనం ఓమిక్ కండక్టర్స్ అని, ఒకవేళ ఓం నియమాన్ని పాటించకపోతే నాన్ ఓమిక్ కండక్టర్స్ గా ఇక్కడ మనం 2 టైప్స్ గా మనం క్లాసిఫై చేయడం జరిగింది. కాబట్టి బేస్డ్ ఆన్ ద కండక్టివిటీ, ఓకే, మెటీరియల్స్ ఆర్ 2 టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది ఇక్కడ. సో బేస్డ్ ఆన్ ద ఓమ్స్ లా ఒకటేమో ఓమిక్ కండక్టర్స్ అంటాం, ఓమీయ వాహకాలు అంటాం. రెండోది ఏంటంటే నాన్ ఓమిక్ కండక్టర్స్, అవోమీయ వాహకాలు అని అంటారా. మరి ఏంటి ఓమీయ వాహకాలు అని అంటే, ఏ పదార్థాలైనా సరే ఓం నియమాన్ని పాటింప చేస్తే, మరి ఓం నియమం ఏంటిదా? సో వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఐ, అంటే వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది, కరెంట్ పెరిగితే వోల్టేజ్ కూడా పెరుగుతుంది అని చెప్పేదే ఓమ్స్ లా అంటున్నామండి. ఎస్. సో వాయిస్ వర్సా రెండింటికి కూడా సమానంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ సో కరెంట్ ని మనం డెన్సిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీగా, ద నెంబర్ ఆఫ్ కరెంట్ డ్రిఫ్ట్ వెలాసిటీ అన్నాం. ఓకే, సో చార్జెస్ ని, సో దాని యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒక వాహకంలో ప్రవహించేటటువంటి కరెంట్ ఎలా ఉంటుందని. ఓకే, సో అది మొత్తం కూడా మీరు ప్రీవియస్ వీడియోలో చూడవచ్చు. సో ఇక్కడ వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఐ అని చెప్తూ వోల్టేజ్ కరెంట్ కి సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒకవేళ ఏ పదార్థమైనా సరే ఈ నియమాన్ని పాటింపచేస్తే, అంటే ఓం నియమాన్ని పాటింపచేస్తే వాటిని ఓమిక్ కండక్టర్స్ అని, ఒకవేళ పాటించకపోతే నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటున్నాం. మరి ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి? ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెటల్స్ అని చెప్పండి. అన్ని లోహాలు, ఎస్, మరి ఎలాంటి లోహాలు తీసుకున్నా లోహాలన్నీ కూడా ఏ నియమాన్ని పాటిస్తాయంటే ఓమిక్ కండక్టర్స్ అంటున్నాం. మనకు ఓం నియమం అంటే తెలుసు. సో వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది, వోల్టేజ్ కరెంట్ పెరిగినా కూడా వోల్టేజ్ పెరుగుతుంది అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, సో ఈ యొక్క వాల్యూస్ అనేది పెరుగుతూ పోతున్నాయి చూడండి ఇట్లా. ఎస్. సో మరి యొక్క పాయింట్స్ అనేది చూస్తే వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది, ఎస్ కదా, ఇట్లా మనకు వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది. సో ఏ పాయింట్ ని మీరు కన్సిడర్ చేసినా కూడా, సో మరి ఇది ఎలాంటి గ్రాఫ్ చూపిస్తుంది అంటే స్ట్రైట్ లైన్ అంటున్నమాట. ఎస్, లీనియర్ గ్రాఫ్ అంటారు, లీనియర్ గ్రాఫ్. ఓకే, సరళరేఖ గ్రాఫ్ చూపిస్తుంది అని చెప్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓం నియమానికి గీసిన గ్రాఫ్ ఎలాంటి లైన్ చూపిస్తుంది అంటే స్ట్రైట్ లైన్, లీనియర్ గ్రాఫ్ చూపిస్తుంది, సరళరేఖ గ్రాఫ్ చూపిస్తుంది అని చెప్పండి. మరి ఇక్కడ ఓం నియమం అంటే ఏంది? మెటల్స్ అని చెప్తున్నాం, ఆల్ మెటల్. సో ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు సిల్వర్, సో ఐడియల్ కండక్టర్ అంటున్నాం సిల్వర్. సో అదే విధంగా మనం చూస్తే కాపర్, ఓకే, అదే విధంగా ఇక్కడ మనం చూస్తే అల్యూమినియం, నెక్స్ట్ మనం చూస్తే జింక్. సో ఇలా ఏ మెటల్స్ అయినా సరే మనకి కండక్టివిటీ బిహేవియర్ చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తున్నాయి. గోల్డ్ కూడా మంచి విద్యుత్ వాహకం లాగా పనిచేస్తుంది అని చెప్తున్నామండి, గోల్డ్. కాబట్టి ఇక్కడ అన్ని లోహాలు ఏ నియమాన్ని పాటిస్తాయంటే ఓం నియమాన్ని పాటిస్తాయి. మరి ఏ లోహాన్ని తీసుకున్నా వాటిలో ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచి వోల్టేజ్ని పెంచితే ఏమవుతుందంటే కరెంట్ పెరుగుతుంది.
వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది. వాటి మధ్య గీసిన గ్రాఫ్ ఎలా ఉంటుందంటే స్ట్రెయిట్ లైన్ లాగా ఉంటుంది. సో ఇలాంటి లోహాలను, ఇలాంటి వాహకాలను ఓమిక్ కండక్టర్స్ అంటామండి. కాబట్టి ఓమిక్ కండక్టర్స్ అంటే టు ఒబే ద ఓమ్స్ లా, ఓం నియమాన్ని పాటించేటటువంటి ఆ యొక్క పదార్థాలను ఏమంటామంటే ఓమిక్ కండక్టర్స్ అంటారండి. సో యూ హ్యావ్ టేక్ దట్ ఎనీ వన్ మెటల్ డెఫినెట్లీ టు అప్లై ద వోల్టేజ్ వాట్ హ్యాపెన్ ద కరెంట్ ఈజ్ ఆల్సో స్లైట్లీ ఇంక్రీజెస్. సో నెమ్మదిగా ఇంక్రీజింగ్ అవుతూనే వెళ్తుంది. సో ఇదే ఓమ్స్ లా చెప్పాడండి. ఒకవేళ ఓం నియమాన్ని పాటించకపోతే, ఓకే, డస్ నాట్ ఒబే ద ఓమ్స్ లా, దట్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. అంటే ఓం నియమాన్ని పాటించవు అంటే వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరగదు, కరెంటు పెరిగితే వోల్టేజ్ పెరగదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో వాటిని మనం నాన్ ఓమిక్ కండక్టర్స్ మనం కన్సిడర్ చేస్తున్నామండి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క ఫస్ట్ గ్రాఫ్ లో చూడండి, వోల్టేజ్ వర్సెస్ కరెంట్. ఏమైందా, వోల్టేజ్ పెరుగుతూ పోతే కరెంట్ ఏమైంది, తగ్గుతూ వస్తుంది, తగ్గుతూ రావడం జరిగింది. కాబట్టి చూడండి, ఇక్కడ మనకు హైపర్బోలా అంటున్నాం, అతి పరావలయాన్ని సూచిస్తుంది. ఎస్, అతి పరావలయాన్ని సూచిస్తుంది. మీరు ఏదైనా సరే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ ని అబ్జర్వ్ చేయండి. సెమీ కండక్టర్స్ సో మనకు సెమీ కండక్టర్స్ అంటే తెలుసు, ప్యూర్ సెమీ కండక్టర్ సిలికాన్ ఫాలోడ్ బై ద జర్మేనియం మనకు తెలుసు. సో ఈ రోజు అన్ని ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ దేంతో తయారు చేస్తున్నామంటే సిలికాన్ తో తయారు చేస్తున్నాం బికాస్ ఆఫ్ సెమీ కండక్టర్స్. సో మనకు సెమీ కండక్టర్స్ అనే టాపిక్ సపరేట్ గా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకు సెమీ కండక్టర్స్ కి ఎలాంటి గ్రాఫ్ చూపిస్తుంది అంటే హైపర్బోలా అని చెప్తున్నాం, అతి పరావలయాన్ని సూచిస్తుంది. ఏమవుతుంది, వోల్టేజ్ పెరిగితే కరెంట్ తగ్గుతుంది. ఓకే, సో మరి ఇక్కడ మనం చూస్తే వోల్టేజ్ పెరుగుతా ఉంటే కరెంట్ తగ్గుతుంది. ఒకవేళ వన్ వాయిస్ డిఫరెంట్ గా తీసుకున్నా కూడా మనకు ఈ యొక్క గ్రాఫ్ అనేది ఇలానే రావడం జరుగుతుందండి. అంటే వోల్టేజ్ పెరుగుతా ఉంటే కరెంట్ తగ్గుతున్నట్టు గ్రాఫ్ మనం రిప్రజెంటేషన్ చేయవచ్చు కదా. కాబట్టి ఇక్కడ మనకు సెమీ కండక్టర్స్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటాడు. ఎగ్జాంపుల్ విషయంలో మీకు సిలికాన్, జర్మేనియం అనేది ఏ రకమైన వాహకాలు అంటాడు. సో టేక్ దట్ ఎనీవన్. అదే విధంగా మనం అంతేకాకుండా ఇంకా మీరు ఎలక్ట్రోలైట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండి, ఎలక్ట్రోలైట్స్. ఓకే, సో వీటిని మనం హైపర్బోలా గ్రాఫ్ చూపిస్తున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, ట్రాన్సిస్టర్స్ అంటారు. ఈరోజు పిఎన్పి ట్రాన్సిస్టర్స్ అని, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ అని, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ గా యూజ్ చేస్తూ ఉంటాం. పిఎన్పి ట్రాన్సిస్టర్స్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. వాటిలో కూడా మనకు వోల్టేజ్ కరెంట్ మధ్యలో గ్రాఫ్ అనేది మనకు, సో వోల్టేజ్ పెరుగుతూ ఉంటే కరెంట్ పెరగకుండా ఒకనొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాన్స్టెంట్ గా మూవ్ కావడం జరుగుతూ ఉంటుందండి. రైట్, అంతేకాకుండా ఇక్కడ మీరు చూడండి, టార్చ్ లైట్స్ ని మీరు అబ్జర్వ్ చేయండి అండి. టార్చ్ లైట్స్, మరి ఒక టార్చ్ లైట్ ని అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క టార్చ్ లైట్ లో చూడండి, వోల్టేజ్ పెరుగుతూ ఉంటే కరెంట్ కొద్దిసేపు పెరిగి ఏమవుతుందంటే తర్వాత కాన్స్టాంట్ గా ఉండడం గమనిస్తూ ఉంటాం. అంటే వోల్టేజ్ వర్సెస్ కరెంట్ అనేది స్ట్రెయిట్ లైన్ చూపించదు, ఓం నియమాన్ని పాటించదు. మనం టార్చ్ లైట్ వేయగానే చూస్తూ ఉంటామండి టార్చ్ లైట్స్. ఓకే, సో మరి టార్చ్ లైట్ ని మనము రీఛార్జ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న టార్చ్ లైట్ రీఛార్జ్ చేయడం, మొబైల్ చేయడం చూస్తూ ఉంటాం. ఆ టైంలో వోల్టేజ్ పెరుగుతూ ఉంటే దాంట్లో కరెంట్ పెరిగి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కాన్స్టెంట్ గా కనిపిస్తుంది. సో ఇది ఏ రకమైనటువంటి కండక్టర్ అంటే ఏం చెప్పాలంటే నాన్ ఓమిక్ కండక్టర్. ఓకే, సో అవోమీయ వాహకాలు అంటారు, అంటే ఓం నియమాన్ని పాటింప చేయవు. కాబట్టి ఓం నియమాన్ని పాటింప చేయకపోతే వాటిని అవోమీయ వాహకాలు అంటున్నామండి. ఇక నెక్స్ట్ వన్ చూడండి, డయోడ్స్ అంటున్నామండి. ఓకే, జంక్షన్ డయోడ్స్ అంటే పిఎన్ డయోడ్, జీనా డయోడ్. సో మనం జీనా డయోడ్ లాంటివి ఏదైనా సరే డయోడ్స్ చూసినప్పుడు డయోడ్స్ అనేవి వేటికి ఎగ్జాంపుల్స్ అంటే నాన్ ఓమిక్ కండక్టర్స్. వెరీ ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్ బిట్ అండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఓమిక్ కండక్టర్, నాన్ ఓమిక్ కండక్టర్ అని ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే, కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ద కండక్టివిటీ ఓమిక్ మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ ని రెండు రకాలుగా మనం క్లాసిఫై చేసాం. ఒకటి ఓమిక్ కండక్టర్స్, రెండోది నాన్ ఓమిక్ కండక్టర్స్. టు ఒబే ద ఓమ్స్ లా, ఓం నియమాన్ని పాటిస్తే ఓమిక్ కండక్టర్స్. సో వీటిలో వోల్టేజ్ వర్సెస్ కరెంట్ అనేది పెరుగుతూనే వెళ్తుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ యు హావ్ టేక్ దట్ ఎనీ వన్ మెటల్ డెఫినెట్లీ టు షో ద కరెంట్ వర్సెస్ వోల్టేజ్ అనేది స్ట్రెయిట్ లైన్ చూపిస్తూ ఉంటుంది. వీటిని మనం ఓమిక్ కండక్టర్స్ అంటున్నాం. ఒకవేళ ఇలాంటి నియమాన్ని పాటించకపోతే వాటిని నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.